అవకాశాన్ని కల్పించారు. అందుకు గాను దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా తలలు వంచి కండ్లు మూసి దేవుని ప్రార్థించి దేవుని స్తుతించుకుందాం. అత్యంత ప్రేమాస్వరూపుడవైన మా ప్రియ తండ్రి, కృపగలిగిన మా దేవా, నీ ప్రశస్తమైన విలువైన ఉన్నతమైన నామమునకు మా హృదయపూర్వక స్తోత్రములు స్తుతులు. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. మా ఎడల నీకున్నటువంటి ప్రేమ, వాత్సల్యత, కనికరముల కొరకై మరొక్కసారి నిండు హృదయముతో నిన్ను స్తుతిస్తున్నాం. నీవు మమ్మలను ప్రేమించి మా జీవితాలను మరింతగా మలచాలని, మరింత యోగ్యమైనవిగా తీర్చిదిద్దాలని, నీకు అనుకూలముగా మా జీవితాలను రూపొందింప చేయాలనే భావనతో మాకు ఈ అవకాశాన్ని కల్పించావు అని నమ్ముతున్నాం. కాలములు, సమయములు అన్నీ నీ అధీనంలో ఉన్నాయి. రోజులు వేగంగా పరిగెత్తుకుంటూ వెళుతున్నాయి. మేమేం చేయాలో తెలియక కొన్నిసార్లు సతమతం అవుతున్నాం. మా మనస్సులో ఉన్నటువంటి భావాలు నీకు తెలుసు. మా ఆందోళనలను ఎరిగిన వాడవే నీవు. దయచేసి నీవు మమ్మల్ని ఏ విధంగా మోల్డ్ చేయాలని ఆశిస్తున్నావో, నీ సంకల్పం ఏమిటో దాని ప్రకారంగా మా జీవితాలను మలచండి, తీర్చిదిద్దండి. మా లోపాలను సరిదిద్ది లోపము లేని విధంగా నీ ఎదుట నిలబడడానికి తగిన విధంగా మా జీవితాలను మలచవలసిందిగా కోరుకుంటున్నాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి అని నీవు మాకు సెలవిస్తున్నావు. నిన్ను సేవించడానికి, ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి మాకెల్లరికీ నీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, అనేక స్థలాలలో నిన్ను ఆరాధించడానికి తగినటువంటి అనువైన వాతావరణం ఈరోజు లేదు. మేము కొద్దిమందిగా ఇక్కడికి చేరి వచ్చాం. మరికొంతమంది లైవ్లో ప్రోగ్రాముని వాతావరణాన్ని బట్టి వీక్షిస్తూ నిన్ను స్తుతిస్తున్నారు. సమయం చాలా విలువైంది అని మేము ఎరుగుదాం. ఈ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకొని నీ మాటలను విని నీ ద్వారా ప్రోద్బలాన్ని పొంది నీ మహిమార్థంగా ముందుకు అడుగులు వేయడానికి నీ కృపనివ్వండి. మీ పిల్లలకి ఏం చెప్పాలో నీ దాసునిగా నాకు తెలియదు, కానీ వారికి ఏం చెప్పాలి అని నీవు ఆశిస్తున్నావో, వారికి ఏమి వివరించాలి అని నీవు ఉద్దేశించావో అది నీవెరుగుదువు. దయచేసి మీ మాట మీ బిడ్డలకు సెలవిచ్చి, నీ మాట ద్వారా బలపరిచి, నీ మాట ద్వారా వారిని మెరుగుపరిచి, నీ ప్రతిరూపాన్ని వారికి అనుగ్రహించి, నీ ఎదుట నిలబడగలిగేటువంటి అర్హులనుగా వారిని, మమ్ములను తీర్చిదిద్దమని మీ పాదముల దగ్గర వేడుకుంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తుతి. రావలసినటువంటి బిడ్డలను క్షేమంగా తోడుకొని రండి. వాతావరణ పరిస్థితులను బట్టి ఏ ఒక్కరు బలహీనులు కాకుండా సహాయం చేయండి. ప్రతి విధమైనటువంటి అనారోగ్యకరమైన పరిస్థితులకు దూరంగా నీ బిడ్డలను ఉంచండి. నీ రెక్కల నీడతో నీ పిల్లలను కప్పండి. అపాయమేమియో నీకు రాదు అని చెప్పినటువంటి మాట యొక్క ఆంతర్యాన్ని అర్థం చేసుకొని ఎలాంటి మనస్సు, ఎలాంటి హృదయాన్ని కలిగి ఉండాలో మీరు నేర్పించి నడిపించండి. సమాధానం ఇవ్వండి.
ఈ ఆరాధనలో మీ తోడ్పాటును మేము ఆశిస్తున్నాం. మీ ఘననామమునకు మహిమ కలిగించుకోమని ప్రార్థిస్తున్నాం. నన్ను నేను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నీ పిల్లలకు మేలు చేయగలిగే పరిచర్యను చేయడానికి అభిషేకించమని వేడుకుంటూ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నీ పిల్లలందరూ క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆత్మీయతలో బలపడాలి, నీకిష్టులుగా తయారవ్వాలి, నీ చేత బలా నమ్మకమైన మంచి బిడ్డలారా అని అనిపించుకోవాలి. నీవిచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి ప్రతిఫలాన్ని వారు అందుకోగలగాలి. అటువంటి గొప్ప కృప బిడ్డలందరికీ దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు దివ్యనామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రశస్తమైన విలువైన నామానికి మహిమ కలుగునుగాక. 2 పాటలు పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. షైని ముందుకు వచ్చి పాటల్లో మనలను లీడ్ చేస్తుంది. అందరం ఏకీభవించి పాడి దేవుని స్తుతించి దేవుని నామాన్ని ఘనపరుద్దాం. రండి త్వరగా. అనునిత్యం కాపాడే యేసుకు స్తోత్రం, అనునిత్యం కాపాడే యేసుకు స్తోత్రం. మా రాకపోకలలో, మా జీవన గమనంలో, మా సుఖ దుఃఖాలలో అనునిత్యం కాపాడే యేసుకు స్తోత్రం, అనునిత్యం కాపాడే యేసుకు స్తోత్రం. మా రాకపోకలలో నీవు చేసిన విశాల విశ్వంలో చిరు సృష్టిని నేను, చిరు సృష్టిని నేను. కుమ్మరి నీవు, మట్టి పాత్ర నేను, మట్టి పాత్ర నేను, మట్టి పాత్ర నేను. నీవు చేసిన విశాల విశ్వంలో చిరు సృష్టిని నేను, చిరు సృష్టిని నేను. కుమ్మరి నీవు, మట్టి పాత్ర నేను, మట్టి పాత్ర నేను, మట్టి పాత్ర నేను. అయినా కుమ్మరించినావు నాపై నీ అపార కరుణ, అయినా కుమ్మరించినావు నాపై నీ అపార వాత్సల్యత. మా రాకపోకలలో, మా జీవన గమనంలో, మా సుఖ దుఃఖాలలో అనునిత్యం కాపాడే యేసుకు స్తోత్రం, అనునిత్యం కాపాడే యేసుకు స్తోత్రం. నీ అరచేతిలో నన్ను చెక్కుకున్నావు, పరిశుద్ధ రక్తం వెలపెట్టుకున్నావు. తల వెంట్రుకలు నెరిసే వరకు ఎత్తుకొనేవాడవు, ఎత్తుకొనేవాడవు. నీ అరచేతిలో నన్ను చెక్కుకున్నావు, పరిశుద్ధ రక్తముతో వెలపెట్టుకున్నావు. తల వెంట్రుకలు నెరిసే వరకు ఎత్తుకొనేవాడవు, ఎత్తుకొనేవాడవు. ఉచితంగా ఇచ్చావు దేవుని రాజ్యాన్ని, క్షమించిన ఘోర నేరాలను. ఉచితంగా ఇచ్చావు దేవుని రాజ్యాన్ని, క్షమించిన ఘోర పాపాలను. మా రాకపోకలలో, మా జీవన గమనంలో, మా సుఖ దుఃఖాలలో
స్తోత్రం, అనునిత్యం కాపాడే యేసుకు స్తోత్రం. మా రాకపోకలలో, మా జీవన గమనంలో, మా సుఖ దుఃఖాలలో అనునిత్యం కాపాడే యేసుకు స్తోత్రం, అనునిత్యం కాపాడే యేసుకు స్తోత్రం. హల్లెలూయా. అద్వితీయుడా, సమానుడా, ఆద్యంతం నీవే ప్రభు అనే పాట పాడుకో. అద్వితీయుడా, అసమానుడా, ఆద్యంతం నీవే ప్రభు. అద్వితీయుడా, అసమానుడా, అసాధ్యుడవు యేసయ్యా. నీ మహిమతో నన్ను నింపుము, నీ ఆత్మతో నడిపించుము, నీ కృపలచే బలపరచుము, నీ సాక్షిగా జీవింతును. నీ మహిమతో నన్ను నింపుము, నీ ఆత్మతో నడిపించుము, నీ కృపలచే బలపరచుము, నీ సాక్షిగా జీవింతును. అద్వితీయుడా, అసమానుడా, ఆద్యంతం నీవే ప్రభు. అద్వితీయుడా, అసమానుడా, అసాధ్యుడవు యేసయ్యా. అరణ్యములో హాగరు రోదించగా, అద్భుతము చేసి దాహము తీర్చితివి. అరణ్యములో హాగరు రోదించగా, అద్భుతము చేసి దాహము తీర్చితివి. ఎర్ర సంద్రము పాయలు చేసి ప్రజలను నడిపితివి. బండను చీల్చి దాహము తీర్చి సంతృప్తి పరచితివి. ఎర్ర సంద్రము పాయలు చేసి ప్రజలను నడిపితివి. బండను చీల్చి దాహము తీర్చి సంతృప్తి పరచితివి. నీ మహిమతో నన్ను నింపుము, నీ ఆత్మతో నడిపించుము, నీ కృపలచే బలపరచుము, నీ సాక్షిగా జీవింతును. నీ మహిమతో నన్ను నింపుము, నీ ఆత్మతో నడిపించుము, నీ కృపలచే బలపరచుము, నీ సాక్షిగా జీవింతును. అద్వితీయుడా, అసమానుడా, ఆద్యంతం నీవే ప్రభు. అద్వితీయుడా, అసమానుడా, అసాధ్యుడవు యేసయ్యా. చెరసాలలో నీ ప్రియులు ప్రార్థించగా, అద్భుతము చేసి విడుదలనిచ్చితివి. చెరసాలలో నీ ప్రియులు ప్రార్థించగా, అద్భుతము చేసి విడుదలనిచ్చితివి. నీ ప్రజల పక్షమున యుద్ధములు చేసి విజయమునిచ్చితివి. అపవాది శక్తులను అణచివేసి కోటలను కూల్చితివి. నీ ప్రజల పక్షమున యుద్ధములు చేసి విజయమునిచ్చితివి. అపవాది శక్తులను
అణచివేసి కోటలను కూల్చితివి. నీ మహిమతో నన్ను నింపుము, నీ ఆత్మతో నడిపించుము, నీ కృపలచే బలపరచుము, నీ సాక్షిగా జీవింతును. నీ మహిమతో నన్ను నింపుము, నీ ఆత్మతో నడిపించుము, నీ కృపలచే బలపరచుము, నీ సాక్షిగా జీవింతును. అద్వితీయుడా, అసమానుడా, ఆద్యంతం నీవే ప్రభు. అద్వితీయుడా, అసమానుడా, అసాధ్యుడవు యేసయ్యా. అద్వితీయుడా, అసమానుడా, ఆద్యంతం నీవే ప్రభు. అద్వితీయుడా, అసమానుడా, అసాధ్యుడవు యేసయ్యా. హల్లెలూయా. అందరం లేచి నిలబడి పవిత్ర గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి ఇరవై 27వ కీర్తన వాక్య ప్రతివాక్యంగా చదువుకుందాం. ప్రతి ఒక్కరూ మీ చేతిలోనికి పవిత్ర గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని తీసుకోండి. 27వ కీర్తన తెరిచి దానిలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. నేను మొదటి చరణాన్ని చదువుతున్నప్పుడు 2వ చరణాన్ని మీరందరూ కూడా నోరు తెరిచి దేవుని వాక్యాన్ని మీ స్వరంతో దానిని పలకవలసిందిగా కోరుతున్నాను. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించునప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకుత్తరమిమ్ము. నీ ముఖమును నాకు దాచకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడువకుము. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? ఆమేన్. కూర్చుందాం.
దేవుని ప్రశస్తమైన విలువైన నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి ఆరాధనకు విచ్చేసిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన స్వాగతాన్ని పలుకుతున్నాను. ఇది మీకు, నాకు, మనందరికీ, అలాగే మన ద్వారా అనేక మందికి ఆశీర్వాదాన్ని, దీవెనను తెచ్చే కార్యక్రమంగా ఉండాలి అనేది నా హృదయపూర్వకమైన అభిలాష. మీ అందరి ప్రార్థనల ద్వారా, దేవుని యొక్క దివ్యమైన కృప ద్వారా కాలాన్ని అలా దొర్లించుకుంటూ రావడానికి దేవుడు కృప ఇస్తున్నాడు. మనందరికీ లేక ఎవరికి కూడా సంపూర్ణమైన సాటిస్ఫాక్షన్ మనకెవరికి లేదు. అందరం హ్యాపీగా ఉన్నాము అని అనుకోవడానికి అవకాశాలు లేవు. ఈ ఆరాధనలు మనకు పరిపూర్ణమైన హ్యాపీనెస్ని ఇవ్వడం లేదు. అలాగే ప్రస్తుతంలో ఉన్నటువంటి మన యొక్క పరిస్థితులు కూడా మనకు పూర్తి ఆనందాన్ని కలిగించడం లేదు. ఏదో వెలితి అందరిలోనూ చాలా సుస్పష్టంగా కనబడుతున్నట్లుగానే అనిపిస్తుంది. అయినా దేవుడు తన కరుణను, తన కృపను ఈ అయోమయ పరిస్థితుల్లో కూడా మనకు తోడుగా ఉంచి నడిపిస్తూ ఉన్నందుకు మనం ఎంతైనా దేవుని స్తుతించాలి. పరిస్థితులన్నింటినీ చక్కపరచగలిగిన దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడి మనం ముందుకు అడుగులు వేయడం మనందరి యొక్క విద్యుక్త ధర్మం, మన బాధ్యత. చదువుకున్నటువంటి ఈ కీర్తన భాగం దావీదు చేత పాడబడినటువంటి కీర్తన ఇది. ఈ భాగంలో దావీదు దేవుడు తనకు ఏమై ఉన్నాడో ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తాడు. ఆ క్రింద మాటల్లో నేను భయపడను, నేను వెరవను అనే ఒక మాట చెప్పాడు. దానికి మనం దావీదును ప్రశ్నించవచ్చు. ఏమయ్యా, నేను భయపడను అంటున్నావు, నేను దేనికి వెరవను అంటున్నావు, ఏమిటి నీకున్నటువంటి అంత గొప్ప కాన్ఫిడెన్స్ ఏమిటి, అంత ధైర్యం ఏమిటి అని అడిగితే దానికి అతడు ఇచ్చే జవాబు ఒకటే: యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ అయి ఉన్నాడు. ఆయన నాకు వెలుగై ఉన్నాడు, నాకు రక్షణ అయి ఉన్నాడు కనుక నేను ఎవరికీ భయపడవలసినటువంటి అవసరత లేదు అని చెప్పాడు. ఆ తరువాత భాగంలోనికి వచ్చినప్పుడు అతనికి ఉన్న ప్రతికూల పరిస్థితులన్నిటినీ ఆ కీర్తనలో వ్యక్తం చేశాడు. అతనికి శత్రువులు ఉన్నారు. అతని శరీర మాంసాన్ని తినడానికంటూ, దాన్ని హరించి వేయడానికంటూ పూనుకున్నటువంటి క్రూరమైన దుష్టత్వంతో నిండినటువంటి శత్రువుల యొక్క ప్రతిఘటనలు అతనికి ఉన్నాయి. అతడేమీ ప్రశాంతమైన వాతావరణంలో లేడు. అతని చుట్టూ చాలా భయానకమైన వాతావరణం ఉంది. అతని పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నట్లుగానే మనం చూస్తాం. అయినా దేవుడు నాకు వెలుగు, నాకు రక్షణ అయి ఉన్నాడు గనుక నేను దేనికి భయపడవలసినటువంటి అవసరత లేదు. ఆయన నా ప్రాణానికి దుర్గం లాంటివాడు కాబట్టి నేను దేనికి వెరవవలసిన అవసరత లేదు అని చెప్పుకున్నాడు. 2వ చరణంలోనే నేను ఇంతకుముందు చెప్పిన మాట కనిపిస్తుంది. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నన్ను వాళ్ళు కూల్చడానికి వచ్చారు, కానీ వాళ్ళే కూలిపోయారు. వాళ్ళు నా జీవితాన్ని కబళించడానికి వచ్చారు, కానీ వాళ్ళే నిర్మూలమైపోయారు అనేటువంటి మాట ఈ కీర్తనకారుడు తన యొక్క హృదయలో నుంచి పాడాడు, మాట్లాడాడు.
కారణం ఏమిటయ్యా అంటే దేవుని మీద అతడు ఆరుకున్న కారణం చేత, దేవుణ్ణే తనకు దుర్గంగా చేసుకున్న కారణం చేత, దేవుడు అతనికి సహాయం చేసినందువలన శత్రువుతో తాను యుద్ధం చేయాల్సిన అవసరత లేకుండానే తనతో యుద్ధం చేసేవాడు కూలిపోయినటువంటి ఆ కూలిపోయే విధంగా దేవుడు తనకు అనుకూలంగా పరిస్థితులను మలిచాడు అనేటువంటి విషయాన్ని ఈ కీర్తనలో నుంచి మనం ధ్యానం చేయొచ్చు. ప్రతికూల పరిస్థితులు మనకు ఆందోళనను కలిగిస్తాయి, ఇబ్బందిని కలిగిస్తాయి, వేదన కలిగిస్తాయి. కానీ దేవుని పైన ఆధారపడి ఉన్నప్పుడు, ఆయన పైన సంపూర్ణంగా ఆనుకున్నప్పుడు, ప్రతికూల పరిస్థితులలో సహితము మనము యుద్ధం చేయాల్సిన అవసరత లేకుండానే దేవుడు మనతో యుద్ధం చేయడానికి పూనుకున్న ప్రతి ఒక్కరికి తగిన గుణపాఠాన్ని నేర్పించగలిగినటువంటి సమర్థుడు. మన బలం శత్రువును ఓడించగలిగినంతటి బలం కాదు మనది. కానీ దేవుని బలం ఎలాంటి శత్రువునైనా సరే మట్టు పెట్టగలిగినటువంటి, వెనుకకు మళ్ళించి వేయగలిగినటువంటి బలము అనే విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. మనం ఎరిగిన విషయమే అయినా మన విశ్వాసాన్ని దృఢపరచుకోవడానికి, మనం బలపరచబడ్డానికి వీటిని మరల మనం ధ్యానం చేస్తున్నాం. కీర్తనకారుడైనటువంటి దావీదు కీర్తనలను మనం ధ్యానిస్తున్నప్పుడు దేవునికి అతనికి మధ్యలో ఉండేటువంటి అవినాభావ సంబంధాన్ని, దేవుని మీద అతడు ఆధారపడిన తీరును, దేవుడు అతనికి చేసిన సహాయాన్ని, వీటన్నిటినీ మనం ధ్యానం చేస్తూ ఉంటే మన విశ్వాసం పెరగడానికి, మనం క్రీస్తులో బలపరచబడడానికి, మన ప్రార్థనా జీవితానికి మరింత పదును పెట్టుకోవడానికి, దేవునికి అనుకూలమైన జీవితాలు మనం జీవించడానికి తప్పక ఇవన్నీ మనకు దోహదం చేస్తాయి. అందుకే పదే పదే ఈ కీర్తనలను తలపోసుకోవడం చాలా మంచిది. క్రింద అంటాడు, నాతో యుద్ధము చేయడానికి దండు దిగిన నా హృదయం భయపడదు, నా మీదికి యుద్ధము రేగిన దీనిలో నేను ధైర్యము విడవక యుందును అన్నాడు. పరిస్థితులు ప్రతికూలంగానే ఉన్నాయి, పైన దుష్టులు నా మీదికి లేస్తున్నారని చెప్పాడు, శత్రువులు నా మీదికి వస్తున్నారు అన్నాడు. ఇప్పుడు ఏకంగా తన మీదికి యుద్ధమే వస్తుంది, దండు దిగుతుంది. అయినా నాకు కలవరమేమీ లేదు, నా హృదయం భయపడదు, నేను ధైర్యమును విడవను అనే మాటను చెప్తున్నాడు. తన ధైర్యానికి కారణం దేవుడే, తన నిబ్బరానికి కారణం దేవుడే. విశ్వాసము అనేది వ్యక్తికి ధైర్యాన్ని ఇస్తుంది, విశ్వాసము అనేది నిబ్బరాన్ని కలిగిస్తుంది, విశ్వాసము అనేది ఒక దృఢ సంకల్పాన్ని మనుషుల జీవితాల్లో, మనందరి బ్రతుకుల్లో ఏర్పరుస్తుంది. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, దట్ ఫెయిత్ బ్రింగ్స్ కరేజ్. దేవుని యందు విశ్వాసం ఉంచు, ఆ విశ్వాసము నీకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని యందలి విశ్వాసం మన జీవితాలను తొట్టిల్లకుండా కాపాడుతుంది, నిలిచి ముందుకు అడుగులు వేయడానికి మనకు దోహదం చేస్తుంది. ఆ మాటలు చెప్పిన తరువాత తనకున్న సమర్పణను అతడు వ్యక్తం చేశాడు. 4వ చరణంలో, నేను దేవుణ్ణి ఒక వరం అడిగాను, దాన్ని వెతుకుతున్నాను అంటూ యెహోవా ప్రసన్నతను చూడ్డానికి, ఆయన ఆలయములో ధ్యానించడానికి నేను నా జీవితకాలమంతా యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అన్నాడు. ఇక్కడ అతడు తన యొక్క భావాన్ని, తనకున్న కోరికను, తనకున్న ఆశను వ్యక్తం చేస్తున్నాడు. దేవుని మందిరములో ధ్యానించడానికి, ఆయన ప్రసన్నతను చూడడానికి నా జీవితకాలమంతా
నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని. యెహోవా మందిరంలో ఏం దొరుకుతుందయ్యా నీకు? వై యు ఆర్ లవింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్? ఒకవేళ అతన్ని ఇలా అడగొచ్చు మనం, నువ్వు రాజువు కదా, నువ్వు అధికారివి కదా, నీకు అన్నీ ఉన్నాయి కదా, నువ్వు ఎక్కడైనా హాయిగా బస చేయొచ్చు కదా అని అంటే, లేదు లేదు, దేవుని యొక్క మందిరములో ఉన్న దేవుని యొక్క ప్రసన్నతను గూర్చి తలపోయడానికి, ఆయన మందిరములో ధ్యానించడానికి నేను నా జీవిత కాలమంతా దేవుని మందిరములో నివసించాలి అనే కోరిక నాకుంది అన్నాడు. తనకున్న కోరికను వ్యక్తం చేస్తున్నాడు. దేవుని యొక్క ప్రసన్నతను చూడగలిగే అవకాశం దేవుని మందిరంలోనే. విశ్వాసులుగా మీరందరూ గ్రహించాలి, మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. మనమంతా సమాజంలో వివిధమైనటువంటి పనులలో నిమగ్నమవుతున్నాం. ఇంటి పని, వంట పని, ఆఫీస్ పని, ఇంకేదో పొలం పని, అన్నీ పనులు పనులు పనులు. మనందరికీ పని చెయ్యాల్సిందే. కానీ ఈనాటి ప్రపంచంలో ఈ బిజీ కార్యక్రమాల మధ్యలో ప్రసన్నమైనటువంటి ఓ ప్రశాంత వాతావరణాన్ని మనం చూడడానికి మనకు అవకాశం లేకుండా పోతుంది. దేవుని మందిరంలోనికి వచ్చి మనం ఆయన సన్నిధిలో ధ్యానం చేస్తే ఆయన ప్రసన్నత మనకు ప్రత్యక్షమవుతుంది. మనం ప్రశాంత వదనాలతో ముందుకు అడుగు వేయడానికి వీలవుతుంది. పేపర్ తీసుకోండి, న్యూస్ ఏదైనా ఒక్కసారి తెరవండి, ప్రతిదీ మనకు ఆందోళన కలిగించేదే. ఈరోజు ప్రతిదీ మనకు ఆవేశాన్ని కలిగించేదే. ఈరోజు ప్రతిదీ మన భావోద్రేకాలను ఉద్రేకపరిచి మనం కూడా ఇమోషనల్గా ఫీల్ అవ్వడానికి, ఇమోషనల్గా మనం కూడా డెసిషన్స్ తీసుకోవడానికి మనల్ని ప్రేరేపించేవి, పురికొల్పేవే ప్రతిదీ కూడా. ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ బ్రింగ్స్ పీస్ ఇన్ టు అవర్ లైఫ్స్, నథింగ్ ఎల్స్. లోకంలో ఉన్న ఏది కూడా మనకు ప్రశాంతతనివ్వలేదు. ఏ వార్త మనకు ప్రశాంతత ఇవ్వదు, ఏ సమాచారము మనకు ప్రశాంతతనివ్వదు. దేవుని మందిరములోని హృదయపూర్వకమైన ధ్యానాలు ఏవైతే ఉన్నాయో, హృదయపూర్వకంగా దేవుణ్ణి సేవించే ఆ విధానం ఏదైతే ఉందో, అది మాత్రమే మనకు అద్భుతమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు నేను వేరే వర్తమానాన్ని ఏమీ ఇవ్వాలి అని అనుకోవడం లేదు. జస్ట్ ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలను మాత్రమే కొద్ది క్షణాల పాటు ధ్యానం చేసుకొని మనం ఓ సమర్పణతో, అంకిత భావంతో మనం ముందుకు అడుగులు వేయడానికి మనం పూనుకుందాం. వాట్ వాజ్ ద డిజైర్ ఆఫ్ డేవిడ్? దావీదు యొక్క కోరిక ఏమిటి? దాని ప్రక్కనే మీరు నేను కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. వాట్ ఈజ్ మై డిజైర్? ఇద్దరు వ్యక్తులను నేను ప్రక్కన నిలబెట్టి, ఈయన గారికి ఉన్న కోరిక ఇది, నీకున్న కోరిక ఏమిటి అని నేను అడిగితే నీవేం చెప్తావు? దావీదు ప్రక్కన నిన్ను నిలబెట్టాలి అని నా కోరిక ఈ పూట. దావీదు డిజైర్ని నీకు చూపిస్తున్నాను. మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను. వాట్ ఈజ్ ద డిజైర్ ఆఫ్ యువర్ హార్ట్? మీ హృదయాలలో ఉండేటువంటి మీ కోరిక ఏమిటి? ప్రశాంతతని ఎక్కడ పొందుకోగలుగుతారు మీరు? దేవుని యొక్క ప్రసన్నత మీకు ఎక్కడ లభిస్తుంది మీకు ఈరోజు?
మీ ఎమోషన్స్ ఎంత తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నాయి ఈ రోజున. ప్రతిదీ మనకు మనస్సుకు ఏదో ఒక విధమైనటువంటి ఉద్రేకాన్ని కలిగించడం లేదా? మన మనస్సు అనేక సార్లు ఒత్తిడికి గురి కావడం లేదా? మనందరం ఆందోళనకు గురి అవ్వడం లేదా? ఒక్కొక్కసారి మనకు వ్యతిరేకమైనటువంటి భావాలు కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద మనకు కోపం రావడం లేదా? అప్పుడప్పుడు మన మనస్సులో కోపాన్ని, ఆవేశాన్ని, ఆగ్రహాన్ని వీటన్నిటిని మనం తెచ్చుకోవడం లేదా? వీటన్నిటితో మనం ఎలా ప్రశాంతంగా జీవించగలుగుతాం? ఒక్కటే మానవునికి నిజమైన ప్రశాంతతని ఇవ్వగలిగేది, నెమ్మది ఇవ్వగలిగేది, వ్యక్తికి క్షేమాన్ని కలిగించగలిగేది, మన టెన్షన్స్ అన్నిటినీ కూడా ఆపివేసి ఏ విధమైన టెన్షన్ లేకుండా మనం కాస్త ప్రశాంతంగా ముందుకు అడుగు వేయగలిగేటట్లుగా చేయగలిగేది ఏదైనా ఉంది అంటే అది దేవుని యొక్క దివ్యమైన సన్నిధి మాత్రమే. దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం మీకు వివరించబడుతున్నప్పుడు, నాకు వెల్లడి చేయబడుతున్నప్పుడు, ఈ దేవుని వాక్యాన్ని మీరు ధ్యానిస్తున్నప్పుడు, దీనిని మీ జీవితాలకు అన్వయింప చేసుకుంటూ ఉన్నప్పుడు ఇది మీకు ఇస్తున్నటువంటి నెమ్మది, మీకు ఇస్తున్న ప్రశాంతత మరి ఎవ్వరూ మీకు ఇవ్వలేరు అనేటువంటిది నిర్వివాదాంశం. ఇట్ బ్రింగ్స్ పీస్ ఇన్ టు అవర్ హార్ట్స్. ద డివైన్ వర్డ్ ఆఫ్ గాడ్ బ్రింగ్స్ పీస్. దేవుని యొక్క వాక్యము మన హృదయాలకు శాంతిని, సమాధానాన్ని ఇస్తుంది. ఆయన సన్నిధిలో చేసే ధ్యానాలు ఏమిటి? ధ్యానం ఏమిటి? మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయన మీద, ఆయన మాట మీద, ఆయన యొక్క వాక్కు మీద దృష్టి నిలుపుతున్నాం మనం. ఆయన ఏం సెలవిస్తాడా దాని మీద మాత్రమే మన యొక్క దృష్టిని కేంద్రీకరిస్తాం. ఆయన సెలవిచ్చే మాటలు మనకు క్షేమాన్ని కలిగిస్తాయే తప్ప మనకు ఏ విధమైన నష్టాన్ని కలిగించవు. అందుచేత తనకున్న ధైర్యాన్ని గురించి మాట్లాడాడు. మొదట ఎంత ఆందోళనకరమైన పరిస్థితులు తల ఎత్తినా, ఎంత క్లిష్టతరమైన పరిణామాలు ఎదురైనా నేను ధైర్యమును విడవను అన్నాడు. ఏమిటయ్యా నీ ధైర్యానికి కారణము అంటే, యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, నాకు రక్షణ అయ్యి ఉన్నాడు, కాబట్టి నేను వెరవను, నేను ధైర్యంగానే ఉంటా. ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ధ్యానిస్తా అని చెప్తూ 5వ వచనంలో తనకున్నటువంటి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో దానికి జవాబును ఇంకా తేటగా చెప్పాడు. ఇక్కడ ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆపదలు పొంచుకుని ఉన్నాయి కదా, భీకరంగా మీదికి వస్తున్నాయి కదా, దండు రేగుతుంది కదా, దండులు దిగుతున్నాయి కదా, ఆపద దగ్గరకు వచ్చేసింది కదా అంటే ఈయనంటాడు, ఆపద కాలములో ఆయన నన్ను తన పర్ణశాలలో దాచును, తన గుడారపు మాటున ఆయన నన్ను దాచును. దానికి వేరొక తర్జుమాను గనక మనం చూసినట్లయితే, ఆయన నన్ను దాచును అనే మాటకు నన్ను ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు, నన్ను కాపాడుతాడు, నాకు ఏ అపాయము రాకుండా నన్ను దాచి ఉంచుతాడు, నన్ను తన పర్ణశాలలో
తన రెక్కల నీడలో ఆయన నన్ను దాచిపెడతాడు. ఆపదలు లేవు అని కాదు, ఆపదలు ఉన్నా ఆపద కాలములో దాచి ఉంచగలిగినటువంటి దేవుడు నాకున్నాడు అని చెప్తూ మరొక మాట కూడా అతడు చెప్పాడు. అదేమిటంటే, ఆయన నన్ను దాచిపెట్టడం మాత్రమే కాదు. మనం అంటాం, హౌ లాంగ్ యు ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ మీ ఇన్ అండర్ యువర్ వింగ్స్. నీ రెక్కల నీడలో ఎంతకాలము పాటు నన్ను దాచి ఉంచుతావయ్యా? నీ పర్ణశాలలో ఎంతకాలం పాటు నన్ను బందీగా ఉంచేస్తావా? నన్ను అక్కడ దాచిపెడతానంటున్నావు, బాగానే ఉంది. కానీ వెంటనే ఇదే కీర్తనకారుడు మరొక మాట కూడా మాట్లాడాడు. అదేమిటయ్యా అంటే, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఆయన నన్ను దాచిపెట్టడం మాత్రమే కాదు, ఆపద కాలము వచ్చినప్పుడు ఆయన నన్ను దాచిపెడతాడు. అంతేకాదు, నన్ను ఆశ్రయ దుర్గము మీద నన్ను ఆయన ఎక్కిస్తాడు. ఆయన నన్ను పైకెక్కించేవాడే కానీ ఆయన నన్ను దించేవాడు కాదు. ఆపదలు అనేవి వ్యక్తిని దాచిపెట్టడం ద్వారా చాలామంది అనుకుంటారు మనము దిగిపోతున్నాము అని. దేవుడు దించేవాడు కాదండి. దేవుడు దాచిపెడతాడు, కానీ ఆయన మరొక వైపు నుండి ఆయన మనలను ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆపదలు నిన్ను ఎక్కించలేవు, నీ అంతటి నువ్వు ఎక్కలేవు. బట్ గాడ్ విల్ లిఫ్ట్ యూ అప్. హీ హ్యాస్ పవర్ టు లిఫ్ట్ యూ అప్. నీవు పైకి ఎక్కడానికి దేవుడు సహాయం చేస్తాడు, ఎక్కించేవాడు ఆయన. అంతేకాదు, క్రింద ఇంకా మాట్లాడుతూ అంటాడు, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును అన్నాడు. ఎంత నిశ్చయాత్మకమైనటువంటి మాటలు ఇతడు పలుకుతున్నాడో చూడండి. ఇప్పుడు నా శత్రువులందరికంటే, నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువులందరికంటే నా తల ఎత్తబడుతుంది అని చెప్పాడు. శత్రువు నిన్ను అణగదొక్కడానికి నిన్ను చుట్టుముడుతూ ఉంటే, శత్రువు కంటే కూడా నీ తలను పైకెత్తి శత్రువు కంటే ఉన్నతమైన స్థితిలో నిన్ను అట్టి పెట్టగలిగినటువంటి అద్వితీయ దేవుడు నీకు నాకు ఉన్నాడు. అందుకు దేవునికి స్తోత్రం. దీనికి కావలసింది దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించడం. దీనికి కావలసింది దేవుని యొక్క వాక్యాన్ని, ఆయనను ధ్యానం చేయడం. దీనికి కావలసింది ఆయన యందు ప్రగాఢమైనటువంటి పరిపూర్ణమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండడం. ఆయన మీద నీకున్న విశ్వాసం ఆయనను నిత్యము ధ్యానం చేసేటట్లుగా చేస్తుంది. ఆయన మీద నీకున్నటువంటి విశ్వాసం ఆయన మందిరమును ప్రేమించేటట్లుగా చేస్తుంది. ఆయన మీద నీకున్నటువంటి విశ్వాసం ఆయన కొరకు ఆయన చెప్పినట్లుగా చేసేటట్లుగా కూడా చేస్తుంది. విచారం ఏమిటయ్యా అంటే, ఈరోజు మనకు విశ్వాసులు అని చెప్పబడే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా దేవుని నమ్ముకున్నాము, మేము విశ్వాసులము అని చెప్పేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ ఈనాడు మనకు కనిపిస్తున్నటువంటి విశ్వాసులు లేక మనం ఎలాంటి వాళ్ళము అనేది మనం ఆలోచన చేసుకోవడం చాలా అవసరం. నేటి విశ్వాసులకు ధైర్యం ఉందా?
నేటి విశ్వాసులకు దేవుని వాక్యాన్ని ప్రేమించే మనస్తత్వం ఉందా? దేవుని వాక్యాన్ని ధ్యానించే మనస్తత్వం ఉందా? దేవుని మందిరాన్ని ప్రేమించేటువంటి హృదయం ఉందా? దేవుని యొక్క వాక్యానికి లోబడి దానిని అనుసరించి జీవించడానికి తగినటువంటి కమిట్మెంట్స్ ఉన్నాయా? ఎందుకు మనకు అడుగడుగునా భావోద్రేకాలు? ఎందుకు అడుగడుగునా మనకు అధైర్యం? ఎందుకు చాలా తేలికగా డీలా పడిపోతున్నాం? ఎందుకు తేలికగా మనం ఇమోషన్స్కు గురవుతున్నాం? ఈ భావోద్రేకాల పరంపరలో మనకు కోపావేశాలు, ఆవేశాలు, తొందరపాటులు అనేక సార్లు మనం ఇతరుల మీద కోపాన్ని పెంచుకొని వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడడాలు, అలాగే అనేక సందర్భాలలో ఆయా సందర్భాలలో కృంగిపోవడాలు, వీటన్నిటికీ కారణం ఏమిటయ్యి ఆలోచించుకోవాలి. ఆర్ యు ఏ రియల్ బిలీవర్? దేవుడు ఒకవేళ మరలా తిరిగి మనకు ప్రశ్న వేస్తే, నువ్వు నిజమైన విశ్వాసివేనా? నీకు విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే నువ్వేం చేయాలి? విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తివైన నీకు ఎలాంటి ప్రగాఢమైన నమ్మకాలు ఉండాలి? దేవుడు నీకు ఆశ్రయమని, నీకు వెలుగని, నీకు రక్షణ అని, ఆయన నిన్ను హెచ్చించేవాడని, నీ శత్రువుల కంటే నీ తలను బాగా పైకెత్తగలిగినటువంటి వాడని, ఆ బలీయమైనటువంటి నమ్మకాలు మనకు ఉండడం ఎంత అవసరం. కానీ ఆ నమ్మకాలు లేకుండా విశ్వాసులు అనే మోసలో మనలను మనం మభ్యపెట్టుకుంటూ ఎంతకాలం పాటు గడపగలం? మనం దేవుని వాక్యాలను తలపోస్తున్నప్పుడల్లా, ప్రతి సందర్భంలోనూ మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. వాట్ టైప్ ఆఫ్ ఫెయిత్ ఐ హ్యావ్? ఇఫ్ ఐ హ్యావ్ రియల్ ఫెయిత్ ఇన్ మీ, ఇన్ మై హార్ట్, why all these tremblings? Why all this fear is occupying my mind and my heart? ఎందుకు ఈ కలతలు, ఎందుకు ఈ భయాలు నన్ను ఆవరిస్తున్నాయి? నా విశ్వాసంలో లోపం ఎక్కడ? నేను నా మీదే ఆధారపడుతున్నానా, లేదా నేను ప్రజల మీద ఎవరి మీదైనా ఆధారపడుతున్నానా, లేక నిజంగా దేవుని మీద ఆధారపడుతున్నానా? మనం వేసుకోవలసిన ప్రశ్నలు ఇవన్నీ. నీవు నిన్ను నమ్ముకుంటే నీకు భయం ఖచ్చితంగా వస్తుంది. నీవు ప్రజలను ఎవరిని నమ్ముకున్నా ఆ భయాందోళనలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడినప్పుడు, భయాందోళనలకు అతీతంగా ప్రశాంతంగా దేవునిలో నీవు వర్ధిల్లడానికి అవకాశం ఏర్పడుతుంది. తరువాత అతడు చెప్తున్నటువంటి మాట, ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను, నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. ఎవరైనా? దావీదు. వెళతాను, మౌనంగా ఉంటాను, చాలా డిగ్నిఫైడ్గా నోరు మూసుకొని కూర్చుంటాను అన్నాడేంటి? కొంతమందికి నోరు తెరిస్తే చాలా ఇబ్బంది అనిపిస్తుందేమో. మంచి దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో సహవాసం చేస్తున్నప్పుడు, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి మనం ఎరిగి ఉన్నప్పుడు, ఆయన నాకు వెలుగు, నాకు రక్షణ, నాకు ఆశ్రయము అని నువ్వు చెప్పుకుంటున్నప్పుడు, నీలో నుంచి ఉత్సాహధ్వనులు ఎందుకు రావు? నీవెందుకు పాడవు? ఎందుకు యెహోవాను గూర్చి స్తుతిగానము చెయ్యవు? ఎవరో పాటలు పాడుతూ ఉంటే కాసేపు వినడానికేనా మనం దేవుని సన్నిధికి వచ్చేది?
మన గొంతెందుకు కలపం? మనం ఎందుకు నోళ్ళు తెరవం? మనం ఎందుకు దేవుని ప్రస్తుతించం? మనం ఎందుకు దేవుని వాక్యాన్ని చదవం? దేవుని యొక్క మహత్తరమైనటువంటి క్రియలను మనం చూస్తున్నప్పుడు, వాటినన్నిటినీ మనం గమనిస్తున్నప్పుడు, మనం కూడా ఈ కీర్తనకారుని వలె చెప్పడానికి పూనుకోవడం చాలా అవసరం. నేను పాడతాను, దేవుని గురించి స్తుతిగానాలు చేస్తాను, దేవుణ్ణి ధ్యానిస్తాను. ఇది తనకున్న తీర్మానం. నేను ముందు చెప్పాను, అది అతనికున్న ఆశ, ఇది ఇతనికున్న తీర్మానం. If your desire is right, your desires lead you into the real commitment. మీకున్నటువంటి కోరికలు, దేవుని పట్ల మీకున్న కోరికలు, ఆధ్యాత్మికమైన కోరికలు, విశ్వాసముతో కూడినటువంటి మీ కోరికలు మిమ్మలను ఒక నిర్ణయములోనికి, ఒక కమిట్మెంట్లోనికి, ఒక తీర్మానములోనికి తీసుకుని వెళతాయి. నేను చాలామందిని చూస్తూ ఉన్నాను, గమనిస్తున్నాను. వారికి ఉన్న కోరికలు మాత్రమే వాళ్ళు ఏకరువు పెడుతున్నారు, కానీ వారు తమకున్నటువంటి నిర్ణయాలు లేక తమకున్నటువంటి తీర్మానాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యక్తం చేయడం లేదు. పాస్టర్ గారు, నాకు ఈ ఆశ ఉంది, నాకు ఈ ఆశ ఉంది, నాకు ఈ ఆశ ఉంది. ఎస్, యు ఆర్ టెల్లింగ్ అబౌట్ యువర్ డిజైర్స్, బట్ వేర్ ఈజ్ యువర్ కమిట్మెంట్? ఎక్కడ మీ తీర్మానాలు ఏమిటి? ఈ రోజున దేవుని సంఘాల్లో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులకు మంచి కోరికలు ఉన్నాయి. వారు ఏకరువు పెట్టే కోరికలు బాగానే ఉన్నాయి, కానీ వారిలో ఒక తీర్మానాలు, కమిట్మెంట్స్ లేవు. ఎంతకాలమైనా సరే కోరిక 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 కోరిక. నాకు ఈ ఆశ ఉంది అని చెప్తున్నావు. నీ ఆశను నేను నీరుగార్చడం లేదు. నీ ఆశ చాలా మంచిది. నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అనేది ఆశ, డిజైర్. నేను ఉత్సాహధ్వని చేసేదను, బలులు అర్పించేదను, పాడేదను, స్తుతిగానము చేసేదను అనేది కమిట్మెంట్. ఇంతకు ముందున్నది తీర్మానం, ఇంతకు ముందున్నది డిజైర్. ఇది తాను చెయ్యడానికి తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. కోరికలు కోరికలుగానే ఉంచుకోవద్దు. దేవుని విషయంలో మీకు ఎప్పుడైతే కోరిక కలుగుతుందో ఆ కోరికను ఒక తీర్మానంగా మలుచుకోండి. ఆ కోరికలను జాగ్రత్తగా మీరు టర్న్ చేయండి. అప్పుడు అవి మీ జీవితానికి చాలా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారతాయి. దేవుని కొరకు మంచి కోరికలు కలిగిన వ్యక్తులందరూ మంచి వాళ్ళుగా మారిపోరు. మంచివాళ్ళుగా మనుగడ సాగించలేరు. కానీ ఆ మంచి కోరికలను మంచి పని చేయడానికి ఎవరైతే డెడికేట్ చేసుకుంటారో వాళ్ళ జీవితాలు మాత్రమే సమాజానికి అక్కరకు వచ్చేవిగా ఉంటాయి. కోరికలు కొన్నిసార్లు పగటి కలలుగానే మిగిలిపోతాయి. నాకు ఈ కోరిక ఉంది, నాకు ఆ కోరిక ఉంది. ఎంతకాలం చూచినా కానీ వాళ్ళకు కోరికలు ఉంటాయి, కానీ వాళ్ళు చెయ్యడానికి ఒక ఒప్పందానికి, ఒక తీర్మానానికి రారు.
ఈయన ఒక తీర్మానంలోనికి వచ్చి అంటున్నాడు, నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించేదను. దేవుని దగ్గరకు వస్తాను, బలులు అర్పిస్తాను. ఏ బలి దేవునికి ఇష్టమైనదో భక్తుడే చెప్పాడు. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. నా హృదయాన్ని ఆయనకు అర్పిస్తా. నేను ఆయనను సన్నిధిలో పాడుతా. యెహోవాను గూర్చి స్తుతిగానం చేస్తా. నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థిస్తా. ఇది అతడు చెప్పుకున్నటువంటి మాటలు. ఆ తరువాత భాగంలోనికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో అతడు చేస్తున్న ప్రార్థన మనకు కనిపిస్తుంది. అతనికి ఉన్నటువంటి ఆశ మనం చూచాం. అతనికి ఉన్న తీర్మానాన్ని కూడా మనం గమనించాం. ఇప్పుడు అతడు చేస్తున్నటువంటి ప్రార్థన దేవునికి తన్ను తాను అప్పగించుకుంటూ ఉన్న తీరు కనిపిస్తుంది. నేను దేవునికి ఏదో చేస్తాను అని చెప్పడం కాదు. దేవునికి నిన్ను నీవు అప్పగించుకోవడం అనేది ఎంత అవసరమో దాన్ని మనం చూడొచ్చు ఇక్కడ. నా మనవి ఆలకించు, దయచేసి కరుణతో నాకు ఉత్తరమివ్వు. నీ ముఖమును నాకు దాచకు. కోపము చేత నీ సేవకుని తోలివేయకు. నన్ను విడనాడకు, నన్ను దిగనాడకు అంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాడు. అతని ప్రార్థనలో దేవునికి తన్ను తాను అప్పగించుకుంటున్నటువంటి వైనం, ఆయన మీద ఆధారపడుతున్నటువంటి స్థితి, ఇది మనం చూస్తాం. దేవునికి నీవేదో చేయడం కాదు, దేవునికి నిన్ను నీవు అర్పించుకోవడం యొక్క అవసరతను ఈ వాక్య భాగం చూపిస్తుంది. దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు దేవుని యొక్క సహాయాన్ని ఎంతగా అపేక్షిస్తున్నాడో చూడొచ్చు ఇక్కడ. నా సహాయుడవు నీవే, నన్ను దిగనాడకు, నన్ను విడనాడకు అంటూ ప్రార్థించి తిరిగి 10వ వచనంలో ఏమంటాడు? నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నన్ను చేరదీయును. మనిషి జీవితంలో అక్కడక్కడ అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. నన్ను దిగనాడకు, నన్ను విడనాడకు, నాకు సహాయం చెయ్యి అంటూ దేవుని సన్నిధిలో ఒకవైపున మొరపెట్టుకుంటూనే తన జీవితాన్ని దేవుని యొక్క చేతులకు అప్పగించుకుంటూనే ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? దేవుడు నన్ను చేరదీసేవాడు. దేవునికి స్తోత్రం. నన్ను చేరదీయగలిగిన వాడు ఆయనే. ఏ సమయంలో? నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. తనకున్నటువంటి నిశ్చయతను మరొకసారి, ఏమయ్యా ఏంటి కొంచెం ఆందోళనగా ఉన్నట్లున్నావేంటి? నిన్నెవడు కాపాడేవాడు లేడులే, అయిపోయిందిలే నీ పని అని ఎవరైనా ఒకవేళ అంటే, మీ అమ్మ నాన్న కూడా నిన్నేం పెద్ద పట్టించుకోవడం లేదుగా, మీ వాళ్ళు ఎవరు కూడా నిన్ను ఆదరించడం లేదు, చేరదీయడం లేదుగా అని అంటే, దానికి ఇతడు చెప్పే జవాబు ఏమిటో తెలుసా? నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడెవరో ఇక్కడ మరొక మాట చెప్తున్నాడు ఈయన. ఆయన నాకు వెలుగు, నాకు రక్షణ,
నా సహాయకుడు, నా ఆశ్రయదుర్గము అని చెప్తూనే ఆయన నన్ను చేరదీసే దేవుడు, నా తల్లి కంటే నా తండ్రి కంటే మిన్నయైన దేవుడు. తల్లిదండ్రులు పిల్లలను వదిలిపెట్టొచ్చేమో, కానీ దేవుడు చేరదీయగలిగిన సమర్థుడు. నన్ను ఆయన విడనాడడు, నన్ను చేరదీస్తాడు అనే ఒక నమ్మకత్వాన్ని అతడు వ్యక్తం చేస్తూ మరలా తిరిగి తన ప్రార్థనను కొనసాగించాడు. ఒకవైపున సమాజానికి జవాబు చెప్తున్నాడు దేవుని గురించి, మరొక వైపున దేవునికి తన్ను తాను అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వెళుతున్నాడు. నీ మార్గాన్ని నాకు బోధించు దేవా, నన్ను సరళమైన మార్గంలో నన్ను నడిపించు. నా కొరకు చాలామంది కాచుకొని కూర్చున్నారు, వాళ్ళను నువ్వు గమనించు, వాళ్ళను నువ్వు చూడు. వాళ్ళు నన్ను లేపేయడానికి ప్రయత్నిస్తున్నారు, నన్ను నిర్మూలన చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నువ్వు చూచి నన్ను ఏ మార్గం గుండా నడిపించాలో, ఎటువైపు నుంచి తీసుకువెళ్ళాలో అటువైపు తీసుకువెళ్ళు. ఇది భక్తుడు ప్రార్థన చేస్తూ దేవునికి అప్పగించుకుంటున్న స్థితి. డోంట్ చూస్ ద వేస్ విచ్ యూ లైక్. నీవు ఇష్టపడే మార్గాలను నువ్వు ఎంచుకోబోకు. అది విశాల మార్గం అయి ఉండొచ్చు, ఘనమైన మార్గం అయి ఉండొచ్చు, అది నున్నటి మార్గం అయి ఉండొచ్చు. ఆ మార్గం గుండా వెళ్ళాలి అని నీకు కోరిక ఒకటి ఉండొచ్చు. కానీ ఆ మార్గం గుండా వెళితే నీ కొరకు పొంచి ఉన్నవాళ్ళు నువ్వు ఆ మార్గం గుండా వస్తావని వాళ్ళు కాచుకొని కూర్చుంటారు. దే మైట్ కిల్ యూ ఓవర్ దేర్. వాళ్ళు నిన్ను అక్కడ చంపేయొచ్చు, వాళ్ళు నిర్మూలన చేయొచ్చు. అప్పుడప్పుడు మనం కొన్ని వార్తలు వింటూ ఉంటాం, చదువుతాం. నక్సలైట్ల దురాగతాలు, ఫలానా డిఐజీని వాళ్ళు లేపేశారు, ఫలానా మంత్రిని లేపేశారు. ఆ మార్గం గుండా వారు వస్తారని తెలిసి ఎప్పటి నుంచినో మాటు వేసుకొని కూర్చున్నారు. ఆ మార్గం గుండా వస్తే చంపేద్దామని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయ్యింది, వాళ్ళు చంపేశారు, వాళ్ళు ఫలానా వాళ్ళని లేపేశారు అని అంటాడు. ఆ మార్గం గుండా వెళ్ళాలి అని నిర్ణయం తీసుకోవడం, ఆశించడం, ప్రిపేర్ అవ్వడం, ఇవన్నీ ఒక్కొక్కసారి బాగున్నట్లుగానే అనిపిస్తాయి. కానీ దేవుడు కొన్ని సందర్భాలలో ఆయన దారి తప్పించి వేరొక దారిలో మనల్ని తీసుకువెళ్తాడు. దేవునికి స్తోత్రం. హీ నోస్ వాట్ ఈజ్ వాట్. అక్కడ ఏముందో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆయనకు తెలుసు. వివిధ దేశాల్లో వివిధమైన దళాలు ఉన్నాయి ప్రజలను కాపాడడానికి. గ్రేహౌండ్ దళమని, ఇంకేదేదో దళాలని, అలాగే సిఐడీలని, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళంతా కూడా ప్రతి పరిస్థితిని ముందుగానే అబ్జర్వ్ చేసి తమ మంత్రులను, ముఖ్యమంత్రులను, రాష్ట్రపతులను వాళ్ళు కాపాడే ఓ దళాలుగా వాళ్ళు ఉంటారు. కానీ చాలాసార్లు చాలా ప్రముఖమైన నాయకులు దుండగుల యొక్క అరాచకాలకు బలైపోయిన సంగతి మనందరికీ తెలుసు. కానీ దేవుడు ఎలాంటి వాడంటే, నక్సలైట్ ఒకవేళ మంచి మంచి భద్రతా దళాలకు ముందున్న ప్రమాదాలను పసిగట్టగలిగిన పరిస్థితి ఉండదేమో, కానీ దేవుడు మాత్రం ఏ త్రోవలో ఏ విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిణామాలు మీ జీవితంలో ఉన్నాయో వాటన్నిటినీ బాగా ఎరిగినవాడు ఆయన. హీ నోస్ ఎవ్రీథింగ్
వాటిని బాగా ఎరిగినవాడు గనుక, వాటిని గమనిస్తున్నవాడు గనుక, వాటిని తెలుసుకున్నవాడు గనుక ఆయన అద్భుతమైన రీతిలో వాటిలో నుండి మనకు కావలసినటువంటి సరి అయిన మార్గంలో మనల్ని నడిపించగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి, వాళ్ళు ఎక్కడ పొంచి ఉన్నారో చూచి, దాన్ని ఇలా అంటాను నేను, వాళ్ళు ఎక్కడ పొంచి ఉన్నారో చూచి, వాళ్ళు ఏ మార్గములో దాగి ఉన్నారో చూచి నన్ను సరి అయిన మార్గములో నడిపించు. సరళమైన మార్గమున, సరి అయిన మార్గమున నన్ను నడిపించు. వాళ్ళు ఎక్కడ పొంచి ఉన్నారో ఆ మార్గంలో కాదు నన్ను నడిపించాల్సింది. ఆ మార్గాలను తప్పించేవాడు దేవుడు. దేవుని యొక్క కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. నీవు చూడలేని నీ శత్రువును నీ దేవుడు చూస్తాడు. నీవు కానీ నీ అనుచరులు కానీ గుర్తుపట్టలేని నీ శత్రువులను దేవుడు గుర్తుపడతాడు. నీకు నీ తోటి వారికి తెలియని స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో, ప్లాన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ దేవుడు పసిగడతాడు. దేవుని మీద ఆధారపడిన వారిని ఎలా తప్పించాలో, ఎలా విడిపించాలో, ఏ విధంగా నడిపించాలో ఆ దేవునికి బాగా తెలుసు. లెట్ us డిపెండ్ అపాన్ హిమ్. ఆయన మీద పూర్తిగా ఆధారపడదాం, ఆయన పైన ఆనుకుందాం, ఆయనకు జీవితాన్ని అప్పగించుకుంటూ ముందుకు అడుగులు వేద్దాం. కీర్తనకారునితో కలిసి మనం కూడా చెప్దాం, ఇతరులతో మాట్లాడవలసి వచ్చినప్పుడు, ఆయన నాకు రక్షణ, నాకు వెలుగు, నాకు ఆశ్రయం, నా సహాయకుడు, నన్ను చేరదీసే దేవుడు అని గట్టిగా చెప్పడానికి మాత్రం వెనకంజ వేయొద్దు. కొన్నిసార్లు దేవుని గురించి మాట్లాడేటప్పుడు గొప్ప గొప్ప మాటలు మనం మాట్లాడతాం. ఈ మాటలన్నీ మనం కూడా చెప్పొచ్చు ఒక్కొక్కసారి. కానీ దేవుని మీద ఆధారపడకుండా దేవుడు గొప్పవాడు అని మాట్లాడితే లాభం ఏమిటి? దేవుడు గొప్పవాడు, దేవుడు గనుడు, దేవుడు రక్షకుడు, ఆయన ఆశ్రయదుర్గము, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని మనం మాట్లాడడం మాత్రమే కాదు. We must obey to him. We must lean upon him. We must hide under his wings. మనం ఆయన మీద పూర్తిగా ఆధారపడాలి, ఆయనను హత్తుకోవాలి, ఆయన రెక్కల నీడలో దాగి ఉండాలి. విశ్వాసము అనేది దేవుణ్ణి పొగిడేది మాత్రమే కాదు, విశ్వాసము అనేది దేవుని పైన ఆధారపడేది. దేవునికి స్తోత్రం. భక్తి అనే దానిలో ఈ రోజున చాలామంది వ్యక్తులు దేవుణ్ణి పొగుడుతున్నారు. దేవుణ్ణి పొగడమే భక్తి అనుకుంటున్నారు. దేవుణ్ణి పొగడడం కాదు భక్తి. దేవుని పొగడడం మాత్రమే కాదు భక్తి. దేవుని పైన పరిపూర్ణంగా ఆధారపడడం భక్తి. దేవునికి తన్ను తాను అప్పగించుకోవడం అనేది నిజమైన భక్తి. తన్ను తాను సమర్పించుకోవడము అనేది ఏదైతే ఉందో అది నిజమైన భక్తి. నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తాను, అది భక్తి కాదు. అది మాత్రమే కాదు భక్తి. ఎస్, అది అవసరం కాదా పాస్టర్ గారు అని మీరు అడుగుతారేమో. నువ్వు ఎల్లప్పుడూ దేవుని స్తుతించడము అనేది మంచిది, దాన్ని మానేయమని నేను ఎప్పుడు చెప్పను. ఇంకా ఎక్కువగా దేవుణ్ణి స్తుతించండి అని చెప్తా. కానీ స్తుతించే ప్రతి ఒక్కరూ దేవుని మీద ఆధారపడకపోతే నీ స్తుతులు ఎందుకు అనేది కూడా నా ప్రశ్న. యు ఆర్ ప్రైజింగ్ గాడ్ బట్ యు ఆర్ నాట్ డిపెండింగ్ అపాన్ గాడ్. యు ఆర్ ప్రైజింగ్ గాడ్ బట్ యు ఆర్ నాట్ leaning upon God. You are praising God, but you are not obeying to God, and you are not walking along with him. What is use of your faith? What is use of your praises?
దేవుని మీద ఆధారపడని నీ విశ్వాసం, దేవునికి నిన్ను నీవు అప్పగించుకోలేని నీ విశ్వాసం, దేవునికి విషయంలో ఒక తీర్మానము చేసుకోలేని నీ విశ్వాసం, అలాగే నీ యొక్క స్తుతులు, నీ గానాలాపనలు, ఇవన్నీ ఎందుకు? పూర్తిగా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఇతడు దేవునికి ఎంతగా తను అప్పగించుకుంటున్నాడో అతని యొక్క ప్రార్థనలు మనకు కనిపిస్తాయి. ఒక ప్రక్కన దేవుని గురించి మంచి సాక్ష్యం చెప్తున్నాడు. దీంట్లో తనకున్న తీర్మానాన్ని చెప్పాడు, తనకున్నటువంటి ఆశను చెప్పాడు, దేవుడు ఎవరో చెప్తున్నాడు, దేవుడు తనకేమి చెయ్యగలడో చెప్తున్నాడు. దానితో పాటుగా దేవుని మీద పూర్తిగా ఆధారపడుతున్నాడు. తన ప్రార్థన అంతా కూడా దేవుని మీద ఆధారపడ్డాన్ని చూపిస్తుంది. దేవుడు గొప్పవాడు కనుక నేనేదో చేసేస్తాను అని ఏమీ చెప్పడం లేదు. కానీ దేవుణ్ణి వేడుకుంటున్నాడు, నన్ను నడిపించు, నాకు సహాయం చెయ్యి అని అంటాడు. నన్ను నడిపించు, నన్ను అప్పగింపకు అంటూ దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. అతడు నీ మార్గాన్ని నాకు బోధించు అన్నాడు 11వ చరణంలో. ఆ చరణం యొక్క చివరి భాగంలో నన్ను నడిపించు అని అడిగాడు. అలాగే 12వ చరణం యొక్క చివరి భాగంలో నా విరోధుల యొక్క ఇచ్చకు నన్ను అప్పగించకు. వారికి కూడా కోరికలు ఉన్నాయి, నాకే కాదు. వారికి ఉన్న కోరిక ఏమిటి? నాకేమో నేను దేవుని మందిరంలోనికి వెళ్ళాలి, దేవుని ప్రసన్నతను చూడాలి, దేవుని ధ్యానం చెయ్యాలి, ఏవో నాకున్న కోరికలవి. ఆయన సన్నిధిలో పాడాలి అని తీర్మానం చేసుకున్నాను. నాకు కోరికలు ఉన్నాయి, నాకు తీర్మానాలు ఉన్నాయి. నాతో పాటుగా నా యొక్క శత్రువులకు కూడా, నా విరోధులకు కూడా కోరికలు ఉన్నాయి. కోరిక లేని వాడు ఎవడైనా ఉన్నాడా చెప్పండి ఈరోజు? ఎవ్రీబడి హ్యాస్ డిజైర్స్, ఎవ్రీబడి హ్యాస్ డిజైర్, వెదర్ దట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. మంచి కోరిక కావచ్చు, చెడ్డ కోరిక కావచ్చు, ప్రతి ఒక్కరికి కోరిక ఉంది. విరోధులకు కూడా కోరికలు ఉన్నాయి. ఏమిటి కోరిక? దావీదును ఎలాగైనా పట్టుకోవాలి, దావీదును ఎలా అయినా మింగేయాలి, దావీదును ఎలాగైనా నిర్మూలన చేయాలి. ఈరోజు దావీదును పట్టుకొని అతన్ని లేపేసే వరకు మేము నిద్రపోం అంటారు కొంతమంది. అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం గుడ్లవల్లేరు చర్చిలో. పౌలును చంపే వరకు మేము అన్నపానములు పుచ్చుకొనము అని కొంతమంది తీర్మానం చేసుకున్నారట. మేము పౌలును చంపే వరకు మేము అన్నపానములు పుచ్చుకోము అని తీర్మానం చేసుకున్నారు. వాళ్ళకి ఎంత మంచి తీర్మానాలో కదా. మనకు మాత్రం తీర్మానాలు ఇవి ఉండవు. మనకు సరి అయినటువంటి నిశ్చయతలు ఇవి ఉండవు. ఏదో దేవుణ్ణి నమ్ముకున్నామని గుడ్డెద్దు చేలోబడినట్లుగా ఏదో భక్తి చేసుకుంటూ స్తోత్రాలు చెప్తూ హల్లెలూయాలు చెప్పుకుంటూ కాలయాపనగా అయిపోతుంది మన భక్తి అంతా. ఈరోజు శత్రువులకు కూడా కోరికలు ఉన్నాయి. భక్తుడు దేవునికి అప్పగించుకుంటూ ఏమంటున్నాడో తెలుసా? నన్ను నా విరోధుల యొక్క ఇచ్చకు నన్ను అప్పగించకు. వాళ్ళ కోరికలకు వాళ్ళు కోరుకుంటున్నారు, వాళ్ళ ఇచ్చకు వాళ్ళ కోరికలకు నన్ను అప్పగించి వేయొద్దు. దీని ద్వారా ఈ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నన్ను నేను అప్పగించుకున్నాను, నన్ను తీసుకుని వెళ్ళి వేరే చేతుల్లో పెట్టొద్దు దయచేసి. నేను నిన్ను నమ్మాను, నువ్వు నన్ను తీసుకుని వెళ్ళి నన్ను చీట్ చేసి
ఏదో ఒక రీతిగా వాళ్ళ చేతికి అప్పచెప్పొద్దు. సమాజంలో ఈ రోజున జరుగుతున్నటువంటి మాయలు, మంత్రాలు, తంత్రాలు ఎంత దారుణంగా ఉన్నాయి. గుడ్లవల్లేరులో ఉన్నటువంటి ప్రార్థనా మందిరంలో న్యాయాధిపతుల గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో బలాఢ్యుడైనటువంటి సంసోను యొక్క చరిత్రను అధ్యయనం చేయడం జరిగింది గత 2-3 వారాలు. దెలీలా అనేటువంటి ఒక స్త్రీకి సంసోను పూర్తిగా లోబడిపోయాడు. ఆమెను ప్రేమించాడు. ఆమెకు తన్ను తాను పూర్తిగా అప్పగించి వేసుకున్నాడు. ఆమె కాస్త తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా తనకు అప్పగించుకున్నటువంటి సంసోనును తీసుకుని వెళ్ళి ఫిలిస్తీయుల చేతికి అప్పగించి వేసింది. దేవుడు తనకు అప్పగించుకున్న ఎవరిని ఆయన వేరొకరికి అప్పగించేవాడు కాదు. వారిని కాపాడడం ఆయన ధ్యేయం, వారిని రక్షించడము ఆయనకి ఇష్టం. మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు. మీ ప్రేమలు, మీ ఆప్యాయతలు, మీకుండేటువంటి మమకారాలు, మీకుండే అభిమానాలు, మీకుండే ఆప్యాయతలు మిమ్మలను మీరు ఇతరులకు అప్పగించుకునేటట్లు చేస్తున్నాయి. వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడో ఒక చోట మీ అనుకూలమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మనల్ని తీసుకుని వెళ్ళి మన లోగుట్టును, మనకున్నటువంటి పరిస్థితులను అన్నిటినీ కూడా ఇతరులకు వివరించి మనలను కాస్త అప్పగించి వేయడానికి వాళ్ళు పూనుకుంటారు. కానీ దేవుడు తనను ఆశ్రయించిన వారికి ఆశ్రయదుర్గంగా ఉంటాడు, శత్రువులకు అప్పగించేవాడు కాదు. అందుకే ఈ భక్తుడు అంటున్నాడు, దయచేసి నన్ను నా శత్రువుల యొక్క ఇచ్చకు నన్ను అప్పగించొద్దు. తరువాత చివరి చరణంలో అక్కడ 13వ చరణంలో అంటాడు, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. చిన్న ప్రశ్న వేసుకున్నాడు, ఆ నమ్మకం నాకు లేకపోతే నేనేమవుతాను? నేను దేవుని దయను పొందుతాను అనే నమ్మకం నాకు లేకపోతే నేనేమవుతాను? నా విశ్వాసం పోతుంది. ఆయన దయను నేను పొందుతాను అనే నమ్మకం నాకు లేకపోతే వేరొక్కడి మీద నేను ఆధారపడతాను. ఆయన దయను పొందుతాను అనే నమ్మకం లేకపోతే నేను బెంబేలెత్తిపోతాను. నాకు భయం వస్తుంది, ఆందోళన వస్తుంది, కలవరం వస్తుంది, కృంగిపోతాను. లేదు అంటే నేను వేరొకరి మీద, ఎవరి మీదో మాయ మాటల మీద, మోసకరమైన మాటల మీద, ఎవరో నన్ను కాపాడుతాను అని చెప్పి అభయం ఇచ్చేటువంటి వంకర మాటలు పలికేటువంటి వ్యక్తుల మీద ఆధారపడి జీవితాన్ని వాళ్ళకు అప్పగించుకొని పూర్తిగా నాశనం అయిపోతాను నేను. ఒకప్పుడు మన జీవితాన్ని ఇతరులకు ఎవరికో అప్పగించుకున్నాం. దైవజనుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు, ఒకప్పుడు మీరు అక్రమమునకు, అవినీతికి మీ యొక్క అవయవాలను అప్పగించుకున్నారు. ఇప్పుడైతే నీతి కలుగు నిమిత్తమై మీ అవయవాలను నీతికి సాధనాలుగా అప్పగించుకోండి అని. గత కాలంలో మీ జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు మీ జీవితానికి అన్ని కోణాలలోనూ నష్టం కలిగింది. కానీ దేవుని చేతులకు మిమ్మల్ని మీరు అప్పగించుకున్నప్పుడు, మీ అవయవాలను అప్పగించుకున్నప్పుడు మీరు చేసే ప్రతిక్రియ సమాజానికి ప్రయోజనకరంగా, మీకు ప్రయోజనకరంగా, మీకు దీవెనకరంగా, మీకు ఆశీర్వాదకరంగా అది తీర్చిదిద్దబడుతుంది.
చివరిగా నేనేమవుతాను? ఆ నమ్మకం నాకు లేకపోతే ఏమవుతాను? ఇఫ్ ఐ లూజ్ మై ఫెయిత్ దెన్ ఐ లూజ్ మై లైఫ్. దీన్ని ఎలా అంటాను నేను? ఇఫ్ ఐ లూజ్ మై ఫెయిత్ ఐ విల్ లూజ్ మై లైఫ్. నా నమ్మకాన్ని నేను పోగొట్టుకుంటే నా జీవితాన్ని నేను పోగొట్టుకుంటాను. నమ్మకానికి జీవితానికి ఎనలేని అవినాభావ సంబంధం ఉంది. మీ నమ్మకాలు మిమ్మల్ని కాపాడుతాయి. మీ నమ్మకాలు మీ జీవితానికి ఆధారం అవుతాయి. మీ నమ్మకాలు మీ భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దుతాయి. సరి అయిన నమ్మకం, ఏ నమ్మకం పడితే ఆ నమ్మకం అని నేను అనడం లేదు. సరి అయినటువంటి నమ్మకం, సక్రమమైన నమ్మకం, దేవుని మీద మీకున్న నమ్మకం, రక్షకుడైన ప్రభువు మీద మీకున్న నమ్మకం, మీ కొరకు నా కొరకు తన యొక్క జీవితాన్ని పానార్పణముగా పోసిన దేవుని మీద మీకు నాకు ఉండేటువంటి నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకం మన జీవితాన్ని చాలా అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దుతుంది. ఆ నమ్మకం లేకపోతే నేనేమవుతాను? ఐ విల్ నాట్ హ్యావ్ ఎనీ హోప్. నాకు ఏ విధమైనటువంటి హోప్ ఉండదు, ఏ విధమైనటువంటి ఆధారం ఉండదు, గతి ఉండదు నాకు జీవితానికి. అదే అతడు మాట్లాడేది. ఒక విధంగా చెప్పాలి అంటే, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనకుండేటువంటి నమ్మకాన్ని, మనకుండేటువంటి విశ్వాసాన్ని మనం ధైర్యంగా కాపాడుకుంటూ ముందుకు అడుగు వేయాలి. ఆ నమ్మకాన్ని కోల్పోతే ఇంకా ఏమిటి, ఇక జీవితం లేదు కదా అని అంటూ 14వ చరణంలో చివరిగా అంటాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండు అన్నాడు. అన్ని పరిస్థితులు నీకు ప్రతికూలంగా ఉన్నాయి కదయ్యా, ఎందుకు ఈ నమ్మకాలు అంటే, ఆ నమ్మకం వదిలేసుకుంటే ఇంకా నాకు గతి ఏమిటి అని చెప్తూనే తన హృదయంతో తాను మాట్లాడుకుంటూ చెప్తున్నాడు. ఇక్కడ ఇంతకుముందు దేవునితో మాట్లాడాడు, దేవుని మీద ఆధారపడుతున్నాడు, తనకున్నటువంటి ఇచ్ఛను చెప్పాడు. ఇప్పుడు తన హృదయంతో తను మాట్లాడుకుంటున్నాడు. దావీదు కీర్తనలలో చాలా చోట్ల, నా ప్రాణమా యెహోవా యందు దేవుని యందు నమ్మిక ఉంచు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, నా ప్రాణమా నీలో నీవేళ తొందరపడుచున్నావు, రక్షణకర్త దేవుని మీద నమ్మిక ఉంచు, ఆయనే నా రక్షణకర్త, నేను నమ్ముకొను నా దేవుడు అని నేను ఆయన గురించి మాట్లాడుతున్నాను అన్నాడు. అనేక సార్లు తన హృదయంతో తన మనస్సుతో చెప్పుకున్నాడు, ఎందుకే మనసా ఇంత తొందరపడుతున్నావు, ఎందుకు హృదయమా ఎందుకు కలవరపడుతున్నావు? దేవుని పిల్లలారా, అప్పుడప్పుడు మీతో మీరు చెప్పుకోండి, మనసు ఎక్కడైనా గలిబిలిగా ఉందా? ఎందుకు మనసా, దేవుడు ఉన్నాడు కదా, ఎందుకు కంగారు పడుతున్నావు అని చెప్పండి మీ మనసుతో. హృదయమా ఎందుకు ఆందోళన చెందుతున్నావు అని హృదయాన్ని నిబ్బరపరుచుకోవడానికి అంత కంగారు ఏమిటి నీకు? గాడ్ ఈజ్ దేర్. నువ్వు మనిషితో మాట్లాడడం కాదు, ముందుగా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీలో కలుగుతున్న చెలరేగుతున్న ఆందోళనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆందోళన విషయంలో నీకు నీవే సంభాళించుకోవడం, సరిదిద్దుకోవడం, కొంచెం కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం. హృదయంలో దుఃఖం పెరిగితే, మనస్సులో ఆందోళన పెరిగితే కంట్రోలింగ్ పవర్ తగ్గిపోతుంది. మనస్సు నిబ్బరంగా ఉంటే, హృదయం గనక నిబ్బరంగా ఉంటే ధైర్యంగా దేనినైనా సరే అటాక్ చేయడానికి, దేనిలో నుంచైనా ప్రయాణం చేయడానికి కావలసినటువంటి కరేజ్ మనలో పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. ఆందోళనలు ఉన్నవాడు కార్యాచరణలో అడుగు ముందుకు వేయలేడు. దేవుని మీద ఆధారపడిన వాడు దేనికైనా ముందుకు అడుగులు వేసి విజయాన్ని సాధించేటువంటి దిశగా వెళతాడు. మీరు, నేను, మనమందరం దేవుని మీద ఆధారపడి నమ్మకంగా ముందుకు అడుగు వేయడానికి
దేవుడు ఎనలేని కృప సంపూర్ణంగా సమృద్ధిగా మీకు నాకు మనందరికీ దేవుడు సమృద్ధిగా ప్రసాదించునుగాక. ఈ కీర్తన పదే పదే మీరంతా ధ్యానం చేసుకుంటూ దేవునికి మీ జీవితాన్ని అప్పగించుకుంటూ ముందుకు అడుగు వేయండి. ప్రతికూల పరిస్థితుల మధ్య ఏ విధమైనటువంటి గందరగోళానికి ఆందోళనకు గురి కాకుండా ముందుకు అడుగు వేయండి. నిబ్బరము అనేది ఏదైతే ఉందో అది మిమ్మల్ని బయటకు తీసుకొస్తుంది. కలవరం ఏదైతే ఉందో మీరు అక్కడే డీలా పడిపోయేటట్లుగా చేస్తుంది. మీరు కదలడానికి ఆస్కారం కలిగించదు కలవరాలు అనేవి. కానీ దేవుని మీద మీకుండేటువంటి నమ్మకం, మార్గాలు అన్నీ మూయబడినటువంటి సమయాల్లో కూడా అద్భుతంగా వెలపలికి రావడానికి ఆస్కారం కలిగించగలిగేది ఆ నిబ్బరమే. దేవుడు అలాంటి నిబ్బరమైన మనస్సు, అలాంటి మంచి దృఢమైన తీర్మానం మీ అందరికీ ఇచ్చి మిమ్మల్ని నడిపించాలి అనేది నా హృదయపూర్వకమైన కోరిక. కలవరాలు, ఆందోళనలు పురోగమనానికి ఉపకరించవు, తిరోగమనానికి అవి దోహదం చేస్తాయి. కానీ దేవుని మీద మీకుండే నమ్మకము అనేది, దేవుని కొరకు మీరు చేసుకునే తీర్మానాలు అనేవి, దేవుని పైన మీరు ఆధారపడము అనేది, దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవడం అనేది ఏదైతే ఉందో దాని వలన మీరు ఉన్నతంగా హెచ్చించబడతారు. దేవునికి స్తోత్రం. అటువంటి కృప దేవుడు మీకు ఇవ్వాలి అనేది ఒక ఆత్మీయ తండ్రిగా, మీ శ్రేయోభిలాషిగా నా కోరిక. పరిస్థితులు అనేక సార్లు ప్రతికూలంగా ఉన్నప్పుడు, ప్రతికూల పరిస్థితులలో మనల్ని నడిపించే దేవుని హస్తాన్ని మనం చూడగలిగితే ఎంత దేవుని స్తుతించవచ్చు, ఎంత దేవుని గణపరచవచ్చు, ఎంతగా డెడికేషన్తో మనం ముందుకు అడుగులు వేయొచ్చు. అది మనం గమనించడం చాలా చాలా అవసరం. దేవుడు అటువంటి దృఢ తీర్మానాన్ని, దృఢ సంకల్పాన్ని మీకు నాకు మనందరికీ అనుగ్రహించి ఆయన బలపరిచి నడిపించాలి అనేది నా హృదయపూర్వకమైన కోరిక. చిన్న ప్రార్థన చేసుకుందాం. డానీ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత మిగిలిన కార్యక్రమంలో మనం ముందుకు అడుగు వేద్దాం. స్తుతి స్తోత్రం. పరిశుద్ధ నా ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ పునరుద్ధాన దినంలో నా ప్రభువా, అయా మీరు మాతో మాట్లాడారు, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఆ భక్తుడు ఎంతగా ప్రభువా నీ సన్నిధిలో మొరపెట్టాడో ప్రభువా, ఆ మొర గురించి ప్రభువా తండ్రి మీరు ఈరోజు మాతో మాట్లాడారు, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, మనుషుల్ని నమ్ముకుంటే మనుషుల చేతికి మేము అప్పగించబడితే ప్రభువా, వారు మమ్మల్ని ప్రభువా మా శత్రువులకు అప్పగిస్తారు. కానీ ప్రభువా మేము నీకు అప్పగించుకుంటే ప్రభువా, అయా మీరు మమ్మల్ని కాపాడి సంరక్షించి ప్రభువా, అయా తండ్రి మమ్మల్ని పోషిస్తారు ప్రభువా. అవును తండ్రి, ఇదిగో ప్రభు ప్రతి విషయంలోనూ ప్రభువా మేము సరళమైన మార్గంలో నా ప్రభువా అయ్యా నడవటానికి ప్రభువా మీరు సహాయం చేయండి తండ్రి. ఈ కీర్తనలో ప్రభువా మీరు నేర్పించిన ప్రతి అంశాన్ని ప్రభువా మా జీవితాలకు అన్వయించుకుని ప్రభువా మేము జీవించడానికి మీరు కృప దయచేయండి తండ్రి. అలాంటి ప్రభువా అయ్యా జీవితాన్ని, అలాంటి ప్రార్థన మేము కలిగి జీవించడానికి మీరు సహాయం చేయండి. అలాగే ప్రభువా ఇక తండ్రి మా ప్రభువా ఇక అనేకమైన పరిస్థితుల్లో కూడా ప్రభువా ఇలా నిన్ను ఆరాధించుకోవటానికి నువ్వు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఇచ్చిన ప్రార్థనని సన్ని చేర్చుకోమని యేసు నామమున అర్చున్నాను తండ్రి. రైట్. దేవుని ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. కృపాభరితుడైనటువంటి దేవుడు మనందరినీ తన బాహువులలో సురక్షితంగా భద్రపరిచి ఇంతకాలం పాటు ఆయన మనల్ని నడిపించారు. అందుకై దేవునికి స్తుతి కలుగునుగాక. స్తోత్రార్హుడు, స్తుతిపాత్రుడు, ఘనుడు, మహోన్నతుడు అయినటువంటి దేవునికి హృదయపూర్వకంగా స్తోత్రాలు చెప్తూ ఆయనను స్తుతిస్తూ ముందుకు అడుగులు వేయడం మనందరి యొక్క విద్యుక్త ధర్మం. మనం కమ్యూనియన్లోనికి వెళ్ళడానికి ముందుగా ఓ చిన్న కృతజ్ఞతతో కూడిన 2 మాటలు మీకు చెప్పి ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ తెలిసినట్లుగా గత సంవత్సరం జూలై నెల
10వ తారీఖు అర్ధరాత్రి, తెల్లవారితే 11వ తారీఖు అనగా నర్సరావుపేట దగ్గర నాకు జరిగినటువంటి యాక్సిడెంట్ను గురించి మీ అందరికీ తెలుసు. నేను, నాతో పాటు బాబు ప్రసాద్, మాకు జరిగినటువంటి యాక్సిడెంట్ని మీరు ఎరుగుదురు. దేవుడు చాలా అద్భుతమైన రీతిలో ప్రొటెక్ట్ చేశాడు, ఆశ్చర్యకరమైన రీతిలో కాపాడాడు. దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి ఆయన మా ఆయుష్కాలాన్ని పెంపొందింపచేశాడు. ఈ సంవత్సరం అంతట్లో దేవుడు కరుణించి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అందుకే దేవునికి స్తోత్రం. దాని విషయంలో మీరందరూ చేసిన ప్రార్థన, దాని విషయంలో దేవుడు అద్భుతమైన రీతిలో మాకు నిబ్బరాన్నిచ్చి దేవుని కొరకు నిలబడగలిగినటువంటి కృప అనుగ్రహించిన తీరు, వీటన్నిటిని బట్టి మనసారా హృదయపూర్తిగా దేవుని స్తుతిస్తున్నాను. అప్పుడే సంవత్సరం అయిపోయింది. వాస్తవంగా నేను అనుకున్నాను, ఈ దినాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేకంగా 10, 11, 12 తారీఖుల్లో ఓ మంచి మీటింగ్ ఒకదాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని నేను తలపోసుకొని నా యొక్క ఫోన్లో నోట్ చేసి పెట్టుకున్నాను నేను. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా దృష్ట్యా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయాం. పోయిన సంవత్సరంలో ఆ యాక్సిడెంట్ పిమ్మట 14వ తారీఖున ఆదివారపు ఆరాధనా కార్యక్రమం మనకు జరిగింది. 16వ తారీఖున కృతజ్ఞతాపూరితంగా వాస్తవంగా దేవుని సేవకుల సమావేశం, ఆ రోజునే సంఘాన్ని కూడా పిలిచి కృతజ్ఞతతో మంచి ప్రార్థనా కూడికను కూడా ఏర్పాటు చేసుకొని దేవుని స్తుతించడానికి దేవుడి కృపను చూపించారు. అందుకే దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహాకృప చేత, ఆయన ప్రేమ చేత మీ అందరి అభిమానం, మీ అందరి యొక్క ప్రార్థన, దేవుని యొక్క దివ్యమైన కృప, వీటన్నిటి ద్వారా ఈరోజు సజీవంగా ఉండి దేవుని స్తుతించే ధన్యత దేవుడిచ్చారు. అందుకు దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆ ప్రమాదంలో ఏదైనా జరగకూడనిది ఏదైనా జరిగితే, లేదా దేవుని యొక్క చిత్త ప్రకారంగా ప్రాణాలంటూ పోతే ఈ పాటికి సంవత్సరం అయిపోయేది. కంప్లీట్గా ప్రథమ వర్ధంతి కార్యక్రమాలు కూడా ముగిసిపోయాయి. కానీ దేవుని యొక్క పని చేయడానికి దేవుడు పొడిగించిన ఆయుష్కాలంలో దేవుని పని చేసుకుంటూ వెళ్ళగలిగే కృప దేవుడిచ్చారు. ఆ తరువాత వివిధమైన కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం దేవుడిచ్చారు. 2 మాసాల పాటు అమెరికా దేశానికి వెళ్ళి రావడానికి దేవుడు కృప ఇచ్చారు. అమెరికా దేశంలోని 9 రాష్ట్రాలను దర్శించే అవకాశం దేవుడిచ్చారు. అలాగే అనేక గృహాలను దర్శించి అనేక మంది వ్యక్తుల కోసం ప్రార్థించే అవకాశాన్ని దేవుడిచ్చారు. అక్కడి నుంచి తిరిగి వచ్చినది మొదలుకొని కంటిన్యూగా దేవుని యొక్క పనిలో కొనసాగడానికి దేవుడు సహాయం చేశారు. కానీ మార్చి నెల నుంచి వేసుకున్న పథకాలు, వేసుకున్న ప్లాన్లు, డైరీలో రాసుకున్నటువంటి స్కెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారి తారుమారై కూర్చున్నాయి. ఈ పాటికి ఎన్నో సభలు జరిపించి, ఎన్నో దైవ సేవకుల కాన్ఫరెన్సెస్ జరిపించి, బైబిల్ స్కూల్ను మరలా తిరిగి రీఓపెన్ చేసి, స్కూల్ కూడా రీఓపెన్ చేసి, హాస్టల్ని అంతా కూడా మరలా ఎక్కువ మంది పిల్లలతో దాన్ని పునరుద్ధరింపజేసి చాలా బలమైనటువంటి పని మనం చేసుకుంటూ ముందుకు సాగిపోవలసిన సమయం ఇది. కానీ ప్రతిదీ కూడా ఈ రోజున మూతబడిపోయి ఉంది. దేవుని మహాకృపను బట్టి ఏదో కొద్దిమంది వ్యక్తులతో ఈ ఆరాధన పెట్టుకుంటున్నాం. కానీ ఏనాటికన్నాటికి అనిపిస్తుంది నాకు, రేపు ఆరాధన లేదు అని ఫోన్ చేసి చెబుదామా జనాలకి అని అనిపిస్తుంది. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి ఈరోజు సొసైటీలో. గుడివాడలోనే కొన్ని ఏరియాస్లో ఆరాధన జరిపించుకోవడానికి అవకాశం లేదు. ఈరోజు కరోనా చాలా తీవ్రమైన రీతిలో స్ప్రెడ్ అయి వెళుతూ ఉంది. గుడివాడ పట్టణం నలుమూలల ఈ రోజున కరోనా యొక్క ప్రభావం
చాలామంది జీవితాల్లో ఉంది. చాలామంది టెస్ట్కు వెళ్ళడం లేదు. కరోనా అని ఒకవేళ నిర్ధారిస్తే, తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో పడేస్తే ఏమవుతామో అనేటువంటి ఒక ఫీలింగ్స్ ఉన్నాయి. సో చాలామంది వెళ్ళడంలా లోపలే కూర్చొని తమకు తోచినవేవో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. టెస్ట్కు వెళ్ళిన టెస్ట్లన్నీ కూడా కరెక్ట్గా రావడంలా, అసలు టెస్ట్కు వెళ్ళని వాళ్ళకే చాలామందికి ఫోన్లో మీకు పాజిటివ్ వచ్చింది అని చెప్పి ఫోన్లో ఇస్తున్నాడు. వాడు టెస్ట్ చేయించుకోలేదు, టెస్ట్కి వెళ్ళలేదు, పాజిటివ్ అని చెప్పి ఫోన్లో మెసేజెస్ వస్తున్నాయి. బస్సులో వెళుతుంటే ఆ మధ్య ఎవరో ఒక ఆయన బస్సులో పోతున్నాడట, పాజిటివ్ అని వచ్చింది అతనికి. ఆ ప్రక్కనే ఉన్నటువంటి వాళ్ళందరూ ఏదో యాప్ రెడీ చేసుకున్నారట, మీ ప్రక్కనే కరోనా పేషెంట్ ఉన్నాడని చెప్పి వాళ్ళందరికీ వస్తే బస్సు ఆపేసేసి బస్సులోంచి అందరు దిగి పారిపోయారు. ఏంట్రా బాబు అని చెప్పంటే, అసలు నేను టెస్ట్కే వెళ్ళలేదు, నా టెస్ట్ ఎవడు చేయలేదు, ఇదేంట్రా బాబు అన్నాడు. అందుకని ఏది కూడా ఇతమిద్ధంగా కరెక్ట్గా ఏమీ లేవు. అందుచేత ప్రతి ఒక్కడికి భయమే ఈ రోజున, అందరికీ భయం. దాని సిమ్టమ్స్ కూడా కనబడడం లేదు చాలామందికి సరిగ్గా. అందుచేత చాలా భయాందోళనతో ఉన్నారు ఈ పరిస్థితుల మధ్యలో. అందుచేత ఏమీ చేయలేని పరిస్థితి మనకు ఏర్పడింది. ఈ 3 రోజులు కూటాలు ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాం, కుదరలేదు. 16వ తారీఖు మరలా సేవకులందరితో లాస్ట్ మంత్ 16వ తారీఖు పెట్టుకుందాం అనుకున్నాం. బాగా విస్తారంగా పెరుగుతున్నాయి అనేసరికి దాన్ని మళ్ళీ ఆపాల్సి వచ్చింది. ఆ రోజుకు ఈ రోజుకు మధ్యలో ఇంకా ఎక్కువగా పెరిగినాయి. దానివలన దాన్ని కంటిన్యూ చేయడం అనేది సాధ్యం కావడం లేదు. సో ఏదేమైనా దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చేసిన ఉపకారాన్ని బట్టి, దేవుడు పొడిగించిన ఆయుష్కాలాన్ని బట్టి మీరందరూ కూడా దేవుని స్తుతించాలి అని కోరుకుంటున్నాను. దేవుని గణపరచండి. రోజులన్నీ కూడా చాలా అయోమయంగా గడుస్తున్నట్లు అనిపిస్తుంది. మరి దేవుడు ఏం చేయబోతున్నాడో నాకు తెలియదు, ఎందుకు దీన్ని అనుమతించాడో కూడా నేను ఎరగను. కానీ దీని వెనక దేవునికి ఏదో ఒక పెద్ద ప్రణాళిక ఉంది అని మాత్రం నాకు తెలుసు. అదేదో తెలియకపోయినా somehow God has plan. కాబట్టి దాని విషయంలో మీరంతా కూడా నమ్మకంగా ముందుకు అడుగు వేయాలని హృదయపూర్తిగా కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేయండి. చివరి నిమిషం వరకు, చివరి ఊపిరి వరకు దేవుని యొక్క పనిలో ముందుకు అడుగు వేయడానికి దేవుడు తగినటువంటి సహాయాన్ని, తగిన ఆలోచనను చెప్పి నడిపించడం కోసం మీ ప్రార్థన నాకెంతో అవసరం. ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి. వాస్తవంగా చెప్పాలి అంటే ఈ 3 రోజులు కూడా కూడికలు ఏర్పాటు చేసుకోవాలి. అయిపోయిన తర్వాత వెంటనే బయలుదేరి మరలా తిరిగి స్టేట్స్కి వెళ్ళి మరికొద్ది రోజుల పాటు అక్కడ కూడా పిల్లలతో దేవుని స్తుతించి రావాలి అని మరొకసారి ఆలోచించడం జరిగింది. పిల్లలు కూడా కావాలని కోరారు. అలాగే అక్కడ చాలామంది వ్యక్తులు రమ్మని కోరడం జరిగింది. అలాగే కొన్ని వివాహాలు కూడా అమెరికా దేశంలో జరగవలసిన వివాహాలు ఉన్నాయి, వాటిలో నా ప్రజెన్స్ కావాలని కూడా వాళ్ళు కోరడం జరిగింది. కానీ ఎక్కడికి వెళ్ళే పరిస్థితి కూడా ఈరోజు ఏమీ లేదు. అక్కడి వరకు ఎందుకు, మీ ఇళ్ళకి రావడానికే పరిస్థితులు సరిగ్గా లేవు ఈరోజు. ఏదైనా ఎవరినైనా వచ్చి విజిట్ చేద్దామా అని చెప్పంటే కూడా అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు రావద్దు అని చెప్పి ఆటంకపరుస్తున్నారు. ఇంటి ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంచెం డౌటు, ఎవరు వస్తున్నారా, ఎవరేం తీసుకొస్తారా, ఏ కరోనా వెంట పెట్టుకొస్తారా అని భయం. అందుచేత ఇళ్లలోనికి కూడా ఎవరి ఇళ్లకు వెళ్ళగలిగే పరిస్థితులు కూడా లేకుండా ఉంటున్నాయి. భయం ఎక్కువైపోయింది. రోజు రోజుకు ఉధృతంగా పెరుగుతూ